యూనిట్ ఈ రచనలో కీలకాంశం వార్షిక ప్రణాళిక, పీరియడ్ పథకము, నోట్సు, పాఠ్యపుస్తకం. ఇక్కడ చూడండి, యూనిట్ ఈ రచనలో కీలకాంశం. ఏ రచనలో కీలకాంశం అంటే వార్షిక ప్రణాళికలో కీలకాంశం. నెక్స్ట్, దీర్ఘకాలిక గమ్యాలను దృష్టిలో ఉంచుకొని రోజువారీ కార్యక్రమాలను వ్యవస్థీకరించుకోవడానికి ఇది మార్గదర్శిగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక గమ్యాలు దృష్టిలో ఉంచుకొని రోజువారీ కార్యక్రమాలను వ్యవస్థీకరించుకోవడానికి ఇది మార్గదర్శిగా పనిచేస్తుంది. యూనిట్ పథకం, పీరియడ్ పథకం, వార్షిక పథకం, నోట్సు. వార్షిక పథకం, దీర్ఘకాలిక గమ్యాలు అనగానే మనం వార్షిక పథకం అని మైండ్లోకి వచ్చేయాలి. నెక్స్ట్, వార్షిక ప్రణాళిక తయారు చేయడంలో గుర్తుంచుకోనవసరం లేని అంశం. ఫస్ట్, ఉపాధ్యాయుడు తీసుకునే సెలవులు, విద్యా సంవత్సరంలో పాఠశాల పనిచేసే రోజుల సంఖ్య, ప్రత్యేక సెలవు రోజులు, పిల్లవాడు పాఠశాలకు హాజరు కాగల రోజులు. ఇక్కడ వార్షిక ప్రణాళిక తయారు చేసేటప్పుడు పిల్లవాడితో అవసరం లేదు వాళ్ళకి. సెలవులు ఉపాధ్యాయుడికి ఎన్ని సెలవులు ఉంటాయి? 15 ఉంటాయి. అట్లాగే ఎగ్జామ్స్ ఎన్ని రోజులు జరుగుతాయి అంటే FA1, FA2, FA3, FA4, SA1, SA2 ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు పడుతుంది, తర్వాత స్పెషల్ లీవ్స్ ఉంటాయి. అలాంటివన్నీ కలిపి లెక్క పెట్టుకుంటారే కానీ పిల్లవాడి పాఠశాలకు హాజరయ్యే రోజులతో అవసరం లేదు. నెక్స్ట్, వివిధ యూనిట్ల ప్రాముఖ్యాన్ని, పరిధిని నిర్ణయించుకుని తనకు లభ్యమయ్యే కాలాన్ని, వనరులను తగిన విధంగా కేటాయించుకోవడానికి వీలు కల్పించేది. పాఠ్యపథకం, వార్షిక పథకం, బ్లూ ప్రింటు, యూనిట్ పథకం. వివిధ యూనిట్ల ప్రాముఖ్యాన్ని, పరిధిని నిర్ణయించుకుని తనకు లభ్యమయ్యే కాలాన్ని, వనరులను తగిన విధంగా కేటాయించుకోవడానికి వీలు కల్పించేది వార్షిక పథకాన్ని. నెక్స్ట్, అంటే ఎందుకు తనకు లభ్యమయ్యే కాలము, వనరులు అన్నారంటే కొన్ని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ ఏంటంటే ఆ కాలానికే సరిపోద్ది. వర్షాకాలానికి సంబంధించినవి కొన్ని లెసన్స్ ఉంటాయి మన దగ్గర. అలాగే బయాలజీ కిందకు వస్తే పంటలు లెసన్ వస్తుంది. అది నాటు వేసేటయాలి, ఇలా కొన్ని వస్తాయి, కోత కోసేటయాలి అని ఏవో వస్తాయి. ఆ టయానికి సింక్ అయ్యేటట్టు మనకు కూడా చుట్టుపక్కల అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే పిల్లలు త్వరగా ఈజీగా దానికి అర్థం చేసుకోగలుగుతారు. కొన్ని లెసన్స్ ఉంటాయి. వింటర్లో ఎలాంటి బట్టలు ధరించారు, ఇట్లా వస్త్రాలు, దుస్తులు ఇలా ఉంటాయి. అలా ఏ కాలానికి ఆ కాలానికి సెట్ అయ్యే లెసన్లు మన దగ్గర ఉన్నాయి. మన పాఠ్యాంశాల్లో ఉంటాయి కాబట్టి దానికి తగినట్టే మనము గ్యాదర్ చేసుకుంటారనమాట. ఆ యూనిట్ని ఆ మంత్లో పెడతారు. నెక్స్ట్, పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య భాగమే యూనిట్, వార్షిక ప్రణాళిక, పాఠ్యాంశం, రిసోర్స్ పథకం. పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య విభాగమే యూనిట్. పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య విభాగమే యూనిట్ అని అన్నది బాసింగ్, ప్రెస్టన్, కొల్లెట్, హెర్బార్ట్. పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య విభాగమే యూనిట్ అన్నది ప్రెస్టన్. యూనిట్కి ఉండవలసిన లక్షణం కానిది ఒక సూత్రం ఆధారంగా ఉండాలి, ఒక సందేశం ఆధారంగా ఉండాలి, ఒక సమస్య ఆధారంగా ఉండాలి, ఒక కథ ఆధారంగా ఉండాలి. సో యూనిట్కి ఉండవలసిన లక్షణం కానిది ఒక కథ ఆధారంగా ఉండాలి అనేది యూనిట్ యొక్క లక్షణం కాదు. నెక్స్ట్, మంచి యూనిట్కి ఉండవలసిన లక్షణం కానిది పరామర్శ గ్రంథాలు ఉండాలి, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి, కృత్యానుభవాన్ని కలిగించాలి. యూనిట్ ఎలా ఉండాలి? మంచి వీటిలో 3 వచ్చి యూనిట్కి ఉండవలసిన లక్షణమే, ఒకటే కాదు. చూడండి, పరామర్శ గ్రంథాలు తెలపాలి, ఇది యూనిట్ యొక్క మంచి లక్షణమే. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, అలాగే కృత్యానుభవాన్ని కలిగించాలి, లెర్నింగ్ బై డూయింగ్ ఉండాలి. ఇంకా మంచి లక్షణం కానిది ఏంటి? ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండాలి అనేది యూనిట్కి ఉండవలసిన లక్షణం కాదు. నెక్స్ట్, వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాల్లో ఒకటి ఒక యూనిట్లో బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం, 2 సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయడం, 3 నియోజకాలను నిర్దేశించడం, 4 బోధనా పద్ధతిని స్పష్టపరచడం. వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాల్లో ఒకటి అంటే సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయడం. నెక్స్ట్, యూనిట్ పథకం తయారీలో సోపానం.
ఫస్ట్ యూనిట్ పథక తయారీలో సోపానాలు 3 ఉంటాయి. సమీక్ష, బోధనా లక్ష్యాలు, విషయ విశ్లేషణ. ఈ 3 యూనిట్ పథకం యొక్క తయారీ సోపానాలు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. 1 సమీక్ష, 2 బోధనా పద్ధతులు, 3 ఉపాధ్యాయుడి సెలవులు, 4 పరీక్ష నిర్వహణ రోజులు. ఇప్పుడు యూనిట్ పథక తయారీ సోపానం ఏముంది? వీటిల్లో సమీక్ష ఉంది. ఓకేనా. రెండోది ఏంటి? బోధనా పద్ధతులు. కానీ యూనిట్ పథక తయారీలో సోపానం ఏంది? బోధనా లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకుని అక్కడ మనం యూనిట్ అనేది తయారు చేస్తాం. విషయము, విశ్లేషణ, విషయము, సమీక్ష, బోధనా లక్ష్యం ఇవన్నీ కలిస్తేనే ఒక యూనిట్ అన్నమాట. సో యూనిట్ పథక తయారీలో సోపానం సమీక్ష. మామూలుగా తయారీ సోపానాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సమీక్ష, బోధనా లక్ష్యాలు, విషయ విశ్లేషణ. ఓకేనా. విషయం, పద్ధతి 2 కలిగి ఉన్న పథకము. వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, రిసోర్స్ పథకం. విషయం, పద్ధతి 2 కలిగి ఉన్న పథకం యూనిట్ పథకం. రిసోర్స్ యూనిట్ ఆధారంగా తయారు చేసుకునేది టీచింగ్ యూనిట్, పాఠ్య పథకం, వార్షిక పథకం, యూనిట్ పథకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్స్ యూనిట్ అంటే ఏంది? అసలు రిసోర్స్ యూనిట్ని ఎవరు తయారు చేస్తారంటే విషయ నిపుణులు, బాగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు రిసోర్స్ యూనిట్ని తయారు చేస్తారు. ఈ రిసోర్స్ యూనిట్లో ఏముంటుందంటే పిల్లవాడికి పాఠాన్ని ఎంత సులభంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే దానికి ఉపయోగపడే టీఎల్ఎమ్స్ ఉంటాయి కదా, బోధనోపకరణాలను ఏం ఉపయోగించాలి, అలాగే ఎలాంటి కృత్యాలు నిర్వహించాలి, ఎలాంటివి చేస్తే పిల్లలకి ఈజీగా ఒక ప్రయోగం లాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేసి విద్యార్థికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, ఎలాంటి లక్ష్యాలు ఉండాలి అనేవి బాగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విషయ నిపుణులు నిర్ణయించి తయారు చేసేదే రిసోర్స్ యూనిట్. సో ఈ రిసోర్స్ యూనిట్ ఆధారంగా తయారు చేసుకునేదే టీచింగ్ యూనిట్. ఈ టీచింగ్ యూనిట్ని ఎవరు తయారు చేస్తాడంటే ఉపాధ్యాయుడు ఎలా అంటే తన తరగతి వాతావరణం ఎలా ఉంటుంది, తన క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళకు తగ్గట్టుగా ఈయన ఉపాధ్యాయుడు అనేవాడు టీచింగ్ యూనిట్ని తయారు చేసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ సో రిసోర్స్ యూనిట్ ఆధారంగా తయారు చేసుకునేది టీచింగ్ యూనిట్. నెక్స్ట్ రిసోర్స్ యూనిట్ని తయారు చేసేది విషయ నిపుణులు, ఉపాధ్యాయుడు, విద్యార్థులు, మానసిక విద్యావేత్తలు. సో రిసోర్స్ యూనిట్ని తయారు చేసేది ఎవరు? విషయ నిపుణులు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు సంవత్సర కాలానికి సరిపోయే అన్ని యూనిట్ల పథకం తయారు చేసేదాన్ని ఇలా అంటారు. సంవత్సర కాలానికి సరిపోయేదంట. దాంట్లోనే అర్థమైపోయింది కదా, వార్షిక పథకం. నెక్స్ట్ వార్షిక పథకం రాయడం వల్ల కళ్ళగని ప్రయోజనం. ఏ ప్రయోజనం జరగదో చెప్పాలి. ఫస్ట్ వన్, ఏ కృత్యం ఎలా చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ ఏ నెలలో ఏ పాఠ్యాంశాలు బోధించాలో తెలుస్తుంది. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది. సిలబస్ని సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వార్షిక పథకం రాయడం వల్ల కలగని ప్రయోజనం అన్నాడు. ఫస్ట్ ఉన్నది ఏ కృత్యం ఎలా చేయాలో తెలుస్తుంది అనేది మనకు పాఠ్య పథకంలో వస్తుంది. అది ఉపాధ్యాయుడు రాసుకుంటాడు, అందులో తెలుస్తుంది మనకు. అంతేకాని వార్షిక పథకంలో రాదు. సో కలగని ప్రయోజనం అంటే నెంబర్ 1, ఏ కృత్యం ఎలా చేయాలో తెలుస్తుంది అనేది వార్షిక పథకం వల్ల కలగని ప్రయోజనం. నెక్స్ట్ బోధనకు ఒక దిశను సూచించే పథకము. వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, టీచింగ్ పథకం. బోధనకు ఒక దిశను సూచించే పథకం వార్షిక పథకము. నెక్స్ట్ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసుకునే పథకము. ఇంకేముంది? వార్షిక పథకం. అంతే. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసుకునే పథకం వార్షిక పథకము.